రెండవ గ్రంథము, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం ఒకే పుస్తకంగా ఉండేది. మనకి విడదీశారనమాట. ముఖ్య వచనం ఏంటంటే 17 అధ్యాయం 22 వచనం. ఇశ్రాయేలు 10 గోత్రాల వారు ఎలాగో అశ్షూరు చెరలోకి వెళ్ళిపోయారో తెలియజేశాడు. అలాగే 24 అధ్యాయం 1-3 యెరూషలేము పట్టణం బబులోను చెరకు ఎలాగ వెళ్ళారో తెలియజేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దక్షిణ ఉత్తర రాజ్యాలు అనగా ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అలాగే యోధా వారు ఎలాగున వారి పాపాన్ని బట్టి వారు చెరలోకి వెళ్ళారు అనగా 10 గోత్రాల వారేమో అశ్షూరు చెరకి, 2 గోత్రాల వారేమో బబులోను చెరకు వెళ్ళటం జరిగింది. కాబట్టి వారి పాపాలను బట్టి రాజులు ప్రజలు ఎలా పతనమయ్యారు. ఈ రాజుల కాలంలో సుమారుగా కొంతమంది ప్రవక్తలు అనగా ఏలియా, ఎలీషా, యెషయా, యోనా, మీకా, హోషేయ, యోవేలు, ఆమోసు, హబక్కూకు, జెఫన్యా, హిర్కియా మరి కొంతమంది ప్రవక్తలుగా పనిచేశారనమాట. ఏదేమైనప్పటికీ ఇశ్రాయేలు 10 గోత్రాల వారు పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. వాళ్ళు పాపంలో ముందు పాపం చేసుకుంటూ వచ్చారు. దేవుడు ఆమోసు ద్వారా అలాగే హోషేయ ద్వారా వారిని హెచ్చరించాడు. వారు రాజులు ప్రజలు కూడా ఆ విగ్రహారాధనలో మునిగిపోయారు. ఆ విగ్రహారాధనలో మునిగిపోయినందువల్ల వారిని దేవుడు ఏం చేశాడంటే ఈ 17 అధ్యాయంలో 17 అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. 17 అధ్యాయంలో వారిని 10 గోత్రాల వారిని దేవుడు అశ్షూరు చెరకు అప్పగించడం జరిగిందనమాట. అలాగే తర్వాత ఈ 10 గోత్రాలు చేసే పాపాన్ని బట్టి అశ్షూరు చెరలోకి వెళ్ళారని తెలిసిన ఈ రాజుల కాలంలో అంటే కొంతమంది భక్తిపరులు ఉన్నారు రాజులు, కొంతమంది భక్తిహీనులు ఉన్నారు. యెషయా, మీకా, ఇర్మియా, జెఫన్యా ఇలా ప్రవక్తలు కొంతమంది హెచ్చరించినప్పటికీ ఈ యోధ అనగా యెరూషలేములో ఉన్న ప్రజలు దుర్మార్గులై విగ్రహారాధికులై విచ్చలవిడితనంగా అనగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జరిగించడం వల్ల దేవుడు బబులోను రాజుని ప్రేరేపించి యెరూషలేముని నాశనం చేయడం అనేది జరిగింది. యెరూషలేము నాశనం చేసి కొంతమందిని చెరలోకి 3 దఫాలుగా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఉన్న బేదల్ని యెరూషలేములో వదిలేయటం, వారి యొక్క దుస్థితిని విలాపవాక్యాల్లో చెప్తాడు. అందువల్ల పాపం చేయటం వల్ల ఎలాగూ పతనం అవుతారో విగ్రహారాధన ఎంత భయంకరమైందో తెలియజేస్తుంది. అందువల్ల రాజులు పాపం చేసినా ప్రజలు పాపం చేసినా దేవుని న్యాయ విధి ఒకటేనని గుర్తుంచుకోవాలి. కాబట్టి వాళ్ళ యొక్క మానవ రాజుల వల్ల ఎంత దుస్థితి చేరుకున్నారో ఈ యొక్క 2వ రాజుల గ్రంథం తెలియజేస్తుంది.